నీవేనయ్యా నా యేసయ్యా, నా ఎద నిండా నీవేనయ్యా, నీకేనయ్యా నా మెస్సయ్యా, స్తుతిగానము పాడెదనయ్యా. నీవేనయ్యా నీవేనయ్యా నా మదిలోన, నీవేనయ్యా నీకేనయ్యా నీకేనయ్యా నా బ్రతుకంతా నీకేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈనాటి 12వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తు భగవంతుడు తన శక్తి చేత ప్రతి విషయాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఆయనకు అన్నీ కూడా కట్టుబడి ఉంటాయి. జీవితంలో శాంతినిచ్చువాడు క్రీస్తు. క్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన జీవితంలో భయాందోళన లేక చిందర వందర చేసేటువంటి ఈ లోక సమస్యల నుండి దేవుడు మనలను శాంతింపచేస్తాడు. ఏ విధంగా అయితే ఈనాటి మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ప్రభువు పడవలో శిష్యులతో వెళుచూ ఉండగా ఆయన తలవాల్చి నిద్రపోవచ్చుండగా అలలు చాలా పైకి ఎగురుతూ ఉన్నాయి. పడవ అంతా కూడా చిందరబందర అవుతూ ఉన్నది. అటువంటి సమయంలో ఈ పడవ మునిగిపోతుందేమో అన్నటువంటి భయంతో, భయాందోళనతో, గురువ నువ్వెలా నిద్రించుచుంటివి, మేము విచారములో ఉండగా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభువు అలలను గద్దిస్తూ ఉన్నాడు. శాంతింపుము అని ఒక్క మాట పలకగానే ప్రశాంతత చేకూరుతూ ఉన్నది. మన విశ్వాస జీవితం అనేటువంటి ఈ పడవలో మనం వెళుతూ ఉండగా క్రీస్తు ప్రభువుతో మనం ఉన్నప్పటికీ కూడా మనలను ఆందోళన కలిగించడానికి, మనకు భయాన్ని కలిగించడం కోసం మన చూపును, మన దృష్టిని అంతా కూడా ఈ సమస్యలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రభువును మనము చూడకుండా ఉండడం కోసం, మనం ఆయనతో ఉన్నప్పుడు పొందినటువంటి బలాన్ని మనము గుర్తించకుండా పరిస్థితులను బట్టి మనము నాకేమి జరుగుతూ ఉందో, నా కుటుంబానికి ఏమి జరుగుతూ ఉందో, లేక కొన్ని సమస్యలు రాగానే, కొన్ని అవమానాలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే, కొన్ని మాటలు మనము వినకూడనివి వినగానే, మన గురించి ఎవరైనా చెడు మాట్లాడగానే మనకు ఆందోళన కలుగుతూ ఉన్నది. కానీ శిష్యులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభును లేపుతూ ఉన్నారో, మనము కూడా మన విశ్వాస జీవితంలో మన హృదయ నేత్రాలను విప్పి మనలో ఉన్నటువంటి గట్టి విశ్వాసముతో ప్రభువుకు మొరపెట్టుకోవాలి. 50వ కీర్తన 15వ వచనంలో చెప్పబడినట్లు, మీరు మీ అవసరములో ప్రభువుకు మొరపెట్టుకొనుడు, ఆయన మీ అక్కరను తీరుస్తూ ఉంటాడు. ఆపదలు వాటిల్లినప్పుడు మనము ప్రభువుకు మొరపెట్టుకునే వారమై మనం ఉండాలి. ఎందుకంటే కేవలము ప్రభు వలనే అంతా కూడా సాధ్యము. ప్రభువు లేకుండా మనం ఏమీ చేయజాలము. ఎందుకంటే శక్తివంతుడైనటువంటి ప్రభువు మనతోనే ఉన్నాడు. మనము ఆయన బలాన్ని అధికము చేస్తూ ఈ లోక సమస్యలను తక్కువ చేసుకోవాలి. ఈ లోక సమస్యల మీద ఆకర్షణ పడినప్పుడు వాటిని పెద్దవి చేసి దేవుని చిన్నగా చేస్తే అందులో మన విశ్వాసము స్వల్పమైనట్లే. అధికమైనటువంటి విశ్వాసముతో మనము ప్రభువుకు మొరపెట్టుకోవాలి.
అనేక మంది భక్తులు కూడా ప్రభుకు మొరపెట్టుకున్నారు. యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 38వ అధ్యాయంలో ప్రతి అల ఏ విధంగా ఎక్కడి వరకు లెగుస్తూ ఉందో, లేక ఎప్పటి వరకు అది ఒక మునక ఉంటూ ఉందో, లేక సముద్రపు ఒడ్డు ఉంటూ ఉందో, ప్రతిదీ కూడా ప్రకృతి అంతా కూడా ప్రభు చేతిలోనే ఉన్నది, ప్రభు యొక్క అధీనంలోనే ఉన్నది. ఏ తుఫాను అయినప్పటికీ కూడా ప్రతి విషయము కూడా ప్రభుకు విదితమే, ప్రభుకు తెలియకుండా జరగదు. కాబట్టి మన జీవితంలో మనము మానవ దృక్పథముతో ఆలోచించకుండా ఈ లోకములో మృత్యువుతో ఆయన సమాధి చేయబడినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారము తన యొక్క శక్తి చేత మృత్యువును కూడా గెలిచి ఆయన పునరుత్థానాన్ని పొందుతూ ఉన్నాడు. మృత్యుంజయుడై మనకు మంచి మార్గాన్ని, పరలోక బాటను దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇహలోకములో మనము మన దృష్టిని మనకు గోచరమగు విషయాల మీద కాకుండా అగోచరమైనటువంటి విషయాలైన పరలోకానికి సంబంధించినటువంటి విషయాలపై దృష్టిని కేంద్రీకరించాలి. నిజమైనటువంటి విశ్వాసముతో మనం ఉండాలి. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్తూ ఉన్నారు, ఎవరైతే క్రీస్తు ప్రభువులో ఉంటాడో అతడు నూతన సృష్టి. కాబట్టి ఈ నూతన సృష్టి గావించబడినటువంటి వాడు లోకములో వస్తూ ఉన్నటువంటి అవమానాలకు గురి అయినప్పటికీ కూడా, తన విశ్వాస జీవితంలో ఎన్నో అగచాట్లు పొందుతూ ఉన్నప్పటికీ కూడా, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తగినటువంటి బహుమతిని దయచేస్తాడు అని అతడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవుని నుండి మనకు సహాయం లభిస్తూ ఉంది. 121వ కీర్తన 1-2 వచనములు. కాబట్టి ఆ ప్రభుకు మనము మొరపెట్టుకోవాలి. ఇక్కడ మనం 3 విషయాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనము ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆపదల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ జీవితంలో ఇహలోక జీవితంలో అనేకమైనటువంటి అప్పుల బాధల్లో లేకపోతే ఇబ్బందులు ఏదైనప్పటికీ కూడా ఉన్నప్పుడు ఇవి అన్నీ కూడా అలల వలె మనల్ని ముంచి వేస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాసం సన్నగిలుతూ ఉన్నప్పుడు, మన విశ్వాస జీవితంలో ముందుకు ఒక అడుగు వెయ్యలేని స్థితిలో నేర్చుకోవాల్సింది ఒకటే, నా ప్రభువును నేను పిలవాలి. ఎప్పుడైతే ప్రభువును పిలుస్తూ ఉంటానో ప్రభువు నాకు సహాయం చేయడానికి ఆయన అందుబాటులోనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ప్రభువుకు మొరపెట్టుకొనుము, ప్రభువుని మొర వింటాడు. ఇశ్రాయేలును కాపాడి దేవుడు ఆయనే. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన మన కోసం ఎల్లప్పుడూ కూడా సహాయం అందించడానికై ఉన్నాడు. కాబట్టి శక్తివంతుడైనటువంటి దేవుని ముందు ప్రతిదీ కూడా తల వంచవలసిందే. ఈ ప్రభువుకే కదా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి గట్టిగా నువ్వు ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, ఏడుస్తూ ప్రార్థన చేయాలి. ఏ సాతాను శక్తులు నిన్నేమి చేయజాలవు, ఏ శారీరక అనారోగ్యాలు నిన్నేమి చేయజాలవు, ఏ అవమానాలు నిన్నేమి చేయజాలవు. నీ ప్రభువు నీకు తోడుగా ఉండగా, నీ ప్రభువు ఉన్నంత కాలము నీ విశ్వాస జీవితంలో నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. కాబట్టి ప్రభుతో ప్రయాణమై నువ్వు ఉన్నావా? విశ్వాసం అధికము చేసుకుంటున్నావా? నీ కుటుంబ జీవితంలో నువ్వు శాంతిని పొందడానికి సంసిద్ధంగా ఉన్నావా? శాంతి కలుగునుగా కానీ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రశాంతత మన కుటుంబంలో కావాలంటే మనం ప్రభువుకు మొరపెట్టుకోవాలి. రెండవదిగా మన విశ్వాసాన్ని అధికము చేసుకోవాలి. తండ్రి మీద మన విశ్వాసాన్ని, కుమారుని మీద మన విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మ దేవుని మీద మన విశ్వాసాన్ని అధికము చేసుకోవాలి. ఎప్పుడైతే మన విశ్వాసము అధికముగా ఉంటూ ఉందో, ఎన్ని కొరతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పునీతుల వలె మనము కూడా
స్థిరమైనటువంటి మనస్సుతో, దృఢమైనటువంటి శక్తితో, క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి గొప్ప నమ్మకంతో, క్రీస్తువా నీలోనే నా నమ్మిక, నా జీవితం అంతా కూడా నీ మీద ఆధారపడి ఉన్నది అని మనం ముందుకు వెళుతూ ఉంటాం. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామా? విశ్వసించువాడు సంతోషంగా ఉంటాడు, విశ్వసించువాడు భయపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు ధైర్యముతో జీవిస్తాడు. మనం ధైర్యము కోల్పోతూ ఉన్నాము అంటే విశ్వాసములో ఏదో ఒక లోపం ఉన్నది. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసముతో మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకు విశ్వాసాన్ని దయచేసినటువంటి దేవుడు ఇంకా రెండంతల ధైర్యాన్ని, కొండంత ధైర్యంగా అతడే రక్షణ దుర్గంగా మనకు తోడుగా ఉంటాడు. ఇంకా మూడవ విషయం ఏమిటి అంటే, మనల్ని రక్షించు దేవునికి మనము మొరపెట్టుకుంటూ ఆయనకు స్తుతులు స్తోత్రములు తెలియచేయాలి. దేవా నీకు స్తుతులు, నీకు వందనములు కలుగునుగా కానీ మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనను దీవించి సదా కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.